ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. డైరెక్టర్ గారు మొత్తం సినిమా గురించి చాలా డీటెయిల్గా చెప్పారు. ఫస్ట్ ఈ సినిమా కథ అనగానే ప్రొడ్యూసర్ గారు 2-3 కథలు చెప్పారు డైరెక్టర్ గారు. అందులో ఇది ఆయన ఎన్నుకున్నారు. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అంటున్నారు. వాళ్ళిద్దరూ 17 ఏళ్ళ ఫ్రెండ్స్ అంటున్నారు. వాళ్ళకి కూడా బ్రెయిన్లో ఆ థ్రిల్లర్, ఆ సైకలాజికల్ సైకో ఇది ఉంటుంది. ఇద్దరికి బాగా మ్యాచ్ అయింది. ఈ కథ డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ఫస్ట్ నవీన్ గారితో అన్నాను, డైరెక్టర్ గారు బాగానే చెప్పారు, ఇది ఎలా తీస్తారండి అసలు సినిమా కింద చూద్దామని చేసి అన్న. చెప్పిన దానికన్నా చాలా బాగా తీశారు. అలాగే నాకు ఒక ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ ఇచ్చారు. ఇది నా కెరీర్లో గుర్తుండిపోయే క్యారెక్టరు. నాతో ఇంకా చాలా చాలా అద్భుతంగా చేయించారు. ఎంత బాగా చేయించారంటే స్క్రీన్లో నన్ను చూసి నేనే భయపడ్డా. నేను అంత భయపడ్డానికి ఒక రీజన్ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఉతికి ఆరేశారు నీకు అనిపించినప్పుడల్లా. అలాగే సార్ కళ్యాణ్ గారు, మీరు మా అందరికన్నా బాగా యాక్ట్ చేశారు సార్. మీరు ఇటు కూడా వచ్చేయచ్చు. మా డిఓపి గారు అసలు హాలీవుడ్ ఫిల్మ్లో చేశారు, పొగట్టం కాదు. అందరూ ఈ సినిమాలో టెక్నీషియన్స్ అందరూ చాలా చాలా కష్టపడి సినిమాని చాలా గొప్పగా చేశారు. స్క్రీన్లో మొత్తం సినిమా చూసి షాక్ తిన్నాను నేను. ఇదేంటండి చెప్పింది కానీ బాగా తీశారు డైరెక్టర్ గారు. ఎందుకంటే అండి ఆ కథ అటువంటిది. అంటే రెగ్యులర్ కథ కాదు. ఒక మూఢనమ్మకంతో కోటీశ్వర్లు అయిపోవాలని చెప్పి జీవితాన్ని సర్వనాశనం చేసుకుని మొత్తం ఫ్యామిలీ రూయిన్ అయిపోవటం చాలా ఎమోషనల్గా ఉంటుంది సినిమా. అది డైరెక్టర్ గారు చెప్పినట్టు పిల్లి మాయను, లేకపోతే ఈ 2 తల్ల పాము ఇంట్లో పెట్టుకుంటే డబ్బులు వస్తాయని, అలాగే రైస్ పుల్లింగ్, 1 కోటి రూపాయలకి కొంటే ఆడెవడో వచ్చి 100 కోట్లకి కొంటాడని, నాకు తెలిసిన వాళ్ళే చాలామంది, నక్కతో ఒకటి, ఇలాగా నాకు తెలిసిన వాళ్ళే పాపం బయట బంగారాలు పెట్టి 5 రూపాయలు వడ్డీలకి తెచ్చి ఇళ్ళు అమ్మేసుకున్న వాళ్ళు తెలుసు నాకు. దయచేసి రిక్వెస్టింగ్, ఎవరు అటువంటి మూఢనమ్మకాలకి వెళ్ళి ఫైనాన్షియల్గా చితికిపోవద్దు, జీవితాలను నాశనం చేసుకోవద్దు. అదే ఈ సినిమా మెయిన్ థీమ్. ఇకపోతే నవీన్ గారి గురించి చెప్పక్కర్లేదు. ఆయన అందాల రాక్షసులో అమ్మాయిలకి ఫేవరెట్ ఎలాగో ఇందులో రివర్స్లో ఉంటారు. చూడగానే భయం వేస్తుంది. చూసారుగా సార్, తప్పుకోండి, అది చూడండి, చూడగానే భయం వేస్తుంది. నేను వచ్చేవట్లే. ఓకే, అంటే ఆ స్టిల్ చూసి అమ్మాయిలకి అందరికి బాగా నచ్చారు.